శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. పోయిన వారం మనం సాయి సమర్థ అవతరణం అనే 4వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. 5వ అధ్యాయం పేరు శ్రీ సాయి పునః ప్రకటన. అంటే బాబా గారు షిరిడీలో 1854వ సంవత్సరం ప్రకటమయ్యారు. 3 సంవత్సరాలు ఆయన షిరిడీలో ఉన్నారు. తిరిగి అంటే 57 వరకు ఉన్నారు, 1857 వరకు. తర్వాత ఎవరు చూడకుండా ఆయన ప్రకటమయ్యారో అలా ఎవరు చూడకుండానే అంతర్ధానం అయ్యారు. 1 సంవత్సరం వారు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. తిరిగి 1858 సంవత్సరంలో ఆయన తిరిగి షిరిడీకి రావడం జరిగింది. సో ఈ క్రమం ఎలా జరిగింది, బాబా గారు షిరిడీలో ఉన్న ఆ 3 సంవత్సరాలు ఏం చేశారు, ఏ విధంగా బాబా గారు తిరిగి షిరిడీలో పునఃప్రకటమయ్యారు అని చెప్పే అధ్యాయం కాబట్టి ఈ అధ్యాయానికి పునఃప్రకటం, శ్రీ సాయి పునఃప్రకటం అనే పేరు పెట్టడం జరిగింది. బాబా గారు 3 ఏళ్ళు షిరిడీలో ఉన్నారు కదా, ఆ 3 ఏళ్ళు ఏం చేశారంటే ఆయన రహతాకి అటు వెళ్ళినప్పుడు బంతి జువ్వి మొక్కలు తీసుకొచ్చేవాడు. అక్కడ ఉండే ఇప్పుడు ఎక్కడైతే మన సమాజ మందిరం ఉందో అది ఒకప్పుడు బంజరు భూమి, అసలు బాగా గుంటల మెట్టలతో నిండి ఉండేది. దాన్ని ఆయన స్వహస్తాలతో చదును చేసి భూమిని ముందు ఇట రహతాకి అటు వెళ్ళినప్పుడు బంతి జువ్వి మొక్కలు తీసుకొచ్చి ఆయనే ఈ బంజరు భూమిలో నాటి ప్రతిరోజు నియమంగా వాటికి నీటిని పోసేవారు. వామంతాత్య అనే కుమ్మరి బాబాగారి భక్తుడు, ఆయన ప్రతిరోజు బాబాగారికి 2 పచ్చి కుండలు ఇచ్చేవారు. బాబాగారు ఆ పచ్చి కుండలతో సాయంత్రం వరకు నీరు మోసేవారు, చెట్లకి పోసేవారు. సాయంత్రం అయిన తర్వాత ఇంకా పచ్చి కొండలు తీసుకెళ్ళి ఆయన వేప చెట్టు కింద ఉంచేవారు. ఆయన ఉంచగానే పచ్చివి కావటం చేత అవి వెంటనే పగిలిపోయేవి. కాల్చిన కొండ అయితే కొంతకాలం పాటు నిల్వ ఉంటుంది, కానీ బాబా గారికి కాల్చని పచ్చి కొండలే కావాలి. అంటే ఆ కుమ్మరి వాడికి కూడా ఎటువంటి శ్రమ లేకుండా కొండను కాల్చేదానికి తనే పచ్చికొండలే తీసుకునేవాళ్ళు. ఆ పచ్చికొండలు కూడా ఆయన ముందుగానే వెల చెల్లించేవారు. ఇలా 3 సంవత్సరాలు కష్టపడితే బాబా గారు ఆ బంజరు భూమి, ఎవరికి పనికిరాని భూమి, అది ఈరోజు ఒక నందనవనంగా తయారైంది. ఈ 3 సంవత్సరాలు బాబా గారు ఆ పని చేశారు. ఆ పని చేయటంలో అంతరార్థం ఏంటి, దాన్ని ఎందుకు సచ్చరిత్రలో రాయాల్సి వచ్చింది, ఈరోజు మనం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? ఎప్పుడైనా సత్సంగాలు ఈ డిస్కషన్ వస్తుంటుందా? ఎప్పుడైనా అదే రాదు. ఎందుకంటే దీని మీద ఓవిటో గ్రంథం మాత్రమే దాని గురించి రాస్తుంది. అందుకనే సచ్చరిత్రలో ఓవిటో గ్రంథం బాబా గారి వేదం. అది కాకపోతే ఆ సైట్ చూసి వామో అనుకుంటారు, కానీ అది కాదు. చదివితే సచ్చరిత్ర ఓవిటో గ్రంథం ఒక్కసారి చదివితే దాంట్లో ఏముందో మన మనసు గ్రహిస్తుంది. సరే, అందుకే నేను ఎప్పుడు మనం చేస్తూ ఉంటా, ఏ కార్యక్రమానికి పోయినా ఎక్కడైనా సరే ఓవిటో గ్రంథం ఒక్కసారి చదవండి అని మనం చేస్తూ ఉంటా. కారణం ఏంటంటే ఆ గ్రంథం ఉందన్న చాలా మందికి తెలియదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెద్ద సమస్య. 2009వ సంవత్సరంలో ఆగస్టులో పొన్నూరులో గోపాలరావు గారు మొట్టమొదటిసారిగా ఆయన సచ్చరిత్ర మీద మనం ఎందుకు సదస్సులు పెట్టుకోకూడదు, సత్సంగాలు చేసుకుంటున్నాం, 1 గంట సేపు 2 గంటల సేపు చేసుకుంటున్నాం, అలా కాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజల్లా మనం సచ్చరిత్ర ఎందుకు చెప్పుకోకూడదు అని ఆయన ఆలోచించి అప్పుడు 2 రోజుల కార్యక్రమం పెట్టారు. మొదటి రోజు 26, 27 అధ్యాయాలు పెట్టారు. తక్కిన 26 అధ్యాయాలు 2వ రోజు పెట్టారు. నారాయణరావు గారి గ్రంథం ఆధారంగానే ఆయన ఆ కార్యక్రమాలు పెట్టి ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్కరికి ఇచ్చి ఇంతమంది వక్తల చేత ఆయన చెప్పించడం అప్పుడు ప్రారంభమైంది 2009వ సంవత్సరంలో. అప్పుడు తెనాల నుంచి ఒకసారి వచ్చారు, బాగా సీనియర్, ఆయన పేరేంటి నాకు గుర్తురాదు, లక్కరాజు గారు, పెద్దలు ఉన్నారు ఇప్పటికైనా, మంచి బాబా గారి భక్తులు. ఆయన సభాధ్యక్షుడు ఆ రోజు. సరే, ఇన్సిడెంట్లుగా నాకు 16వ అధ్యాయం 16-17 అధ్యాయాలు ఇచ్చారు గోపాలరావు గారు. సరే, అందులో భక్తి అనే దాన్ని నిర్వచనం చేస్తూ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విషయంలో ప్రేమ ఉంటుంది, అలా అనేక విషయాల పట్ల మనకుండే ప్రేమనంతటిని ఒక్కటిగా చేసి
దానిని హరి లేక గురువు యొక్క చరణాలు అనే మూసలో పోస్తే అదే భక్తి రూపంలో ప్రకటమవుతుంది. దాని నిర్వచనం ఈ 10వ అధ్యాయంలో ఉంది మన సచ్చరిత్రలో, ఓవిటి ఓవిలో. ఈ డెఫినేషన్ సచ్చరిత్ర లేదు అంటారు లక్కరాజు గారు. ఉంది సార్ అంటాను నేను. ఆయన లేదన్నారు. నారాయణ గారి గ్రంథాన్ని చూపించి, ఇది ఒక్కటే కాదు సార్ సచ్చరిత్ర అంటే అని నేను ఈ గ్రంథాన్ని చూపించాను. ఈ గ్రంథం ఉంది, ఇందులో ఇది ఉందని. అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అప్పట్లో బాగా సీనియర్స్గా సత్సంగం చేస్తున్న చాలామంది పెద్దలకు కూడా ఈ గ్రంథం ఉంది అనేది తెలియదు. మరి ఎందుకు తెలియదు నాకు తెలియదు. ఈ గ్రంథాన్ని చదవలేదు. ఆ గ్రంథాన్ని చదవమని చెప్పేవాళ్ళు లేరు. అంత స్థితిలో ఉండింది ఆ రోజుకి 2009వ సంవత్సరానికి ఆ గ్రంథం గురించి. భాగ్యం, బాబా గారు ఇచ్చిన భాగ్యం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా పోడరాని తల్లి భూమి భారతిని అన్నట్టుగా నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఆ గ్రంథం గురించి చెప్పేవాడిని. ఈ గ్రంథం ఒకటి ఉంది, ఇది పూర్తి అనువాదం. దీన్ని జీవితంలో ఒక్కసారి చదవండి బాబా గారి భక్తులు, ఒక్కసారి చదవండి. చదివితే తేడా తెలుస్తుంది. మంచిదని మీ మనసు గ్రహిస్తే దీని నుంచి మీ మనసు బయటకు పోదు. అటువంటి గ్రంథం అది. అందుకని సచ్చరిత్ర ఓవిటి గ్రంథం నేను ప్రత్యేకంగా దాన్ని మనవి చేస్తూ ఉంటాను. ఇందులో చెప్పబడిన ఈ విశేషాలు ఏంటంటే, బాబా గారి సద్గురు తత్వాన్ని ఈ లీల చెప్తుంది. బాబా గారు చేసింది ప్రతిదీ లీలే. బంజరు భూమి ఎందుకు పనికిరాంది, ఎవరికి పనికిరాంది. అది అప్పట్లో షిరిడి ప్రజలందరూ తీసుకొచ్చి వాళ్ళ వ్యర్థాలని డంప్ చేసేటువంటి ఒక డస్ట్బిన్, మన భాషలో చెప్పాలంటే. అటువంటి ప్రదేశాన్ని ఆయన ఆ గుంటలు మిట్టలు మొత్తం చదువు చేసి, ఎలాగైతే రైతు విత్తే ముందు మొత్తం చదువు చేస్తారో చదువు చేసి, ఆయన బంతి జువి మొక్కలు తీసుకొచ్చి రాకాకోటు పోయినప్పుడు తీసుకొచ్చి ఆయనే ఆ మొక్కలు నాటి ప్రతిరోజు నియమంగా నీరు పోసి ఆ మొక్కలు పెంచారు ఆయన. ఇందులో ఆ బంజరు భూమి ఎక్కడుంది, దేనికి పనికిరాని భూమి అంటారు దాన్ని. ఆ బంజరు భూమి ఎక్కడుంది అంటే, భగవంతుడికి అర్పించడానికి యోగ్యం కానటువంటి ప్రతి మనసు కూడా బంజరు భూమే కాదంటారా? ఆ బంజరు భూమి ఎవరికి ఉపయోగపడలా, చెట్లు గిట్లు నాటేందుకు. అదేవిధంగా భగవంతుడు సమర్పించడానికి మానవ జన్మ యొక్క సార్థకత ఏంటి? భగవత్ సాక్షాత్కారం చేసుకోవాలా. భగవంతుడు సాక్షాత్కారం చేసుకోవాలంటే తనువు మనస్సు, తనువు మనస్సు మన సర్వస్వాన్ని వాక్కుతో సహా భగవంతుడు సమర్పించి తీర్తేనే ఆయన ప్రాప్తి పొందగలం. దీంట్లో మనసు ప్రధానం. మనసు ఆయన సమర్పించాలంటే కింద పడిన పూలే మనం భగవంతుడికి పూజకి ఉపయోగించం కదా, పూలమాల కట్టేందుకు ఉపయోగించం కదా. కింద పడింది, ఇది మలినమైందని. మరి మలినమైన మనసుతో ఏ విధంగా మన బాబా గారికి మనం సమర్పించగలం? కాబట్టి సమర్పించబడటానికి యోగ్యం కాని ప్రతి మనసు కూడా బంజరు భూమే. ఇందులో కూడా ఎగుడు దిగుడుగా ఉంది, అందుకే సమస్య. అందుకు ఇది యోగ్యం కానిది సమర్పించబడటానికి. ఎగుడు దిగుడుగా ఏమున్నాయి, ఏ రూపంలో ఉన్నాయి అంటే అరిషడ్ వర్గాల రూపంలో ఉన్నాయి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం. కాబట్టి సద్గురువుగా భగవంతుడు ఎందుకు అవతరించాడు? మనమ్మ గారి మొట్టమొదటి నిర్వచనం, ధర్మ సంస్థాపన కొరకు తాపత్రయాలతో తప్పించిపోతూ ఉన్న మానవాళిని ఉద్ధరించడానికి నిర్గుణ నిరాకార పరబ్రహ్మ మరో మానవ రూపంలో షిరిడి క్షేత్రంలో అవతరించింది. ఆ సగుణ సాకార మూర్తి శ్రీ సాయిబాబా అని అద్భుతమైనటువంటి నిర్వచనం. ఇటువంటి నిర్వచనాలు అసలు ఒక్కసారి వాక్యం చదివితే చాలు మనసు ప్రేమతో ఉప్పొంగిపోతుంది. దాని గురించి ఆలోచించుకుంటే చాలు, అది పెద్ద సత్సంగం చేసుకోవచ్చు. అంత పెద్ద అర్థాన్ని ఇమిడ్చి ఉంచారు బాబా అందులో. మణిమ గారు రాసిన ఉపోద్ఘాతం మామూలు ఉపోద్ఘాతం కాదు. ఎందరెందరో గ్రంథాలు ఉపోద్ఘాతం రాస్తారు, కానీ మణిమ గారి గ్రంథంలో వచ్చినంత ఉపోద్ఘాతం అది ఆవిడ రాసింది కాదు, అది బాబా గారి ప్రసాదమే, దాంట్లో అనుమానం లేదు. కాబట్టి ఆయన అవతరించిందే భగవంతుడు బాబా గారి శరీరంతో ఆయన ఉద్ధరించడానికి. ఉద్ధరణ అంటే ఏంటి? మనకేదో కాస్త మంచి చేయాలని కాదు, మన మానవ జన్మని మనం సద్వినియోగం పరుచుకునేలా మన అంతఃకరణాన్ని పరిశుద్ధం చేసి దీన్ని భగవంతుడికి పరిపూర్ణంగా శరణాగతి భావంతో సమర్పించేందుకు సిద్ధం చేసి భగవత్ సాక్షాత్కారం పొందించాలా. ఇది ఉద్ధరణ.
కాబట్టి ఆయన అవతరించింది మనలో ఉండే అంతఃకరణాన్ని పరిశుద్ధం చేయాలని, మనలో ఉండే అరిషడ్ వర్గాలు తొలగించాలని, రాగద్వేషాలు తొలగించాలని, అలా చివరికి నేను అంటే శరీరం అనే అజ్ఞానాన్ని తొలగించాలని, అందుకే ఆయన అవతరించారు. అలా ఆయన ఈ బంజరు భూమిని ఆయన చదువు చేశారు, బంతి జువ్వి మొక్కలు నాటారు, దానికి నియమంగా నీరు పోశారు. దేంతో పోశారు? పచ్చకొండలతో. పచ్చకొండ సాయంత్రం నీరు మోయగలదా? అసలు పచ్చకొండ ముట్టుకుంటే ఏమవుతుంది? మరి అటువంటి పచ్చకొండలతో ఆయన ప్రతిరోజు నిత్యము నియమంగా నీరు మోశారు, చెట్లకు పోశారు. సాయంత్రం ఆ పచ్చకొండలు తీసుకొచ్చి వేప చెట్టు కింద ఉంచితే అప్పుడు అవి పచ్చివి కావటం చేత వెంటనే పగిలిపోయేవి. మరి పగిలిపోయే పచ్చితనం ఉన్నటువంటి కుండలు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీరు ఎలా మోసాయి అంటే బాబాగారి కరస్పర్శ. బాబాగారి కరస్పర్శ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉండింది కాబట్టి పక్కన లేనటువంటి కుండకు కూడా సరిగ్గా కాల్చబడిన కుండకు కూడా అంటే పచ్చి కుండ కూడా పక్కతో వచ్చింది. కాల్చబడిన కుండకు ఎంత పక్కతో వస్తుందో అంతటి పక్కతో వచ్చింది బాబాగారి స్పర్శలో ఉన్నందువల్ల. సాయంత్రం ఏమైంది? కుండలు ఆయన వేప చెట్టు కింద వదిలేశారు. ఇప్పుడు ఆయన స్పర్శ కోల్పోయింది. అది స్పర్శ కోల్పోయేసరికి దాని సహజ గుణం ఏంటి? పచ్చితనం. ఇప్పుడు మళ్ళీ పచ్చితనం వచ్చింది, వెంటనే పగిలిపోయింది. ఏం చెప్తుంది ఇది? బాబాగారి స్పర్శలో మనం ఉన్నంత వరకు అరిషడ్ వర్గాలు ఉన్నటువంటి ఈ పచ్చకొండ లాంటి మనసు ఉన్నప్పటికీ మనం పక్వతను సంతరించుకోవచ్చు. ఆయన స్పర్శలో ఉన్నంత వరకు మాత్రమే. ఆయన స్పర్శను కోల్పోయామా, ఇదిగో మళ్ళీ అత్యంత సహజంగా మనలో ఉండే పచ్చితనం అరిషడ్ వర్గాలు విజృంభిస్తాయి. మళ్ళీ మనం పూర్తి ప్రాపంచికతలో కొట్టుకొని పోతాం. కాబట్టి బాబాగారి స్పర్శతో ఉన్నంత మాత్రమే ఒక పచ్చి కుండ కూడా పక్వతను సంతరించుకున్నట్లుగా మనం కూడా ఆయన స్పర్శలో ఉంటేనే ఉద్ధరించబడతాం. స్పర్శను కోల్పోయామా మీకు తెలియదు. బాబాగారు అంటారు, ధూమాలతో అనుకుంటాను, బాబు నేను కనుక మిమ్మల్ని మర్చిపోతే మీకేమవుతుందో అల్లా మీయాకే ఎరుక. ఆయన మనల్ని మర్చిపోతే, ఎప్పుడు మర్చిపోవడం అంటే ఏమని? మనం ఆయన స్పర్శను కోల్పోతే. బాబాగారి స్పర్శను కోల్పోయేందుకు రెండు అవకాశాలు ఉంటాయి. ఒకటి, మనం ఆయన దూరం కావడం. రెండు, ఆయన మనల్ని విడిచిపెట్టడం. అంతేనా, ఇంకేదన్నా ఉందా? ఈ రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనం ఆయన స్మరణకు దూరం కావటం, ఆయన విడిచిపెట్టడం అంటే. రెండవది, ఆయన మనల్ని విడిచిపెట్టడం. ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెడతా అన్నాడు? అది కూడా సచ్చరిత్రలో ఉంది మనకు 19వ అధ్యాయంలో. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం. మా చివరి ప్రయత్నం చాలా కఠినంగా ఉంటుంది. పెద్ద గ్రంథంలో మాత్రం ఉండేటువంటి మాట. ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం. మా మాటలు లక్ష్య పెట్టకపోతే కన్న బిడ్డనైనా 2గా చీరిపారేస్తాం. 2గా చీరిపారేస్తాం అంటే ఆయన సంవత్సరం అయిపోతాడని కాదు, కత్తి అరుతాడని కాదు. మన కర్మకి మనల్ని విడిచిపెట్టేస్తాడంతే. అది ఆయన స్పర్శకి ఆయన మనల్ని దూరంగా ఉంచేస్తారు. అంటే ఆయన మనల్ని విడిచిపెట్టడం అనమాట. అది ఎప్పుడన్నారు ఆ మాట? ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం. మా మాటను లక్ష్య పెట్టకపోతే. ఏ మాటలు చెప్పారు ఆయన? దానికి సచ్చరిత్రలో బాబా గారు మనకు ఏ పనులు చేయాలని తగినవి చెప్పారు, తగినవి చెప్పారు. డూస్ అండ్ డూ నాట్స్. ప్రతి అధ్యాయంలో ఉన్నది ఇదే. ఏ పని మనం చేయాలి, ఏ పని చేయకూడదు. సచ్చరిత్రని చదివి ప్రతిసారి మనం పారాయణ చేసి మననం చేసి అధ్యయనం చేస్తే మనం గ్రహించాల్సింది ఇదే. ఏ పనులు బాబా గారు చేయమన్నారు చేసే ప్రయత్నం చేద్దాం. ఏ పనులు ఆయన చేయొద్దన్నారు వాటిని వెంటనే విడిచిపెడదాం. ఈ 2 చేయకపోతే ఆయన మాత్రం ఎంతకాలం చూస్తారు? ఇది లేని పరిస్థితుల్లో ఆయన మనల్ని లక్ష్య పెట్టకపోతే అన్నాడు. లక్ష్య పెట్టి మన ప్రయత్నం మనం కనుక చేస్తూ ఉంటే తప్పటడుగులు పడినా ఆయన నరకను సరి చేస్తారు. పసిబిడ్డ ఉంది, నడిచే వయసు వచ్చింది, లేచి తప్పటడుగులు వేస్తుంటే తల్లి సపోర్ట్ ఇస్తుంది, తండ్రి సపోర్ట్ ఇస్తాడు.
మనం సపోర్ట్ నడిపిస్తాం, నడవంగా బిడ్డకు అలవాటు అవుతుంది. అసలు బిడ్డ లేచి నిలబడలేదనుకో, నడిచే ప్రయత్నం చేయలేదనుకో, తల్లిదండ్రులు ఏం చేయాలా? కాబట్టి ఆ ప్రయత్నం చేయాలా. ఆ ప్రయత్నం చేస్తేమో మనం ఆయన మాటలు వింటున్నట్టు, లక్ష్యం ఉన్నట్టు, లక్ష్యం వైపు మనం నడుస్తున్నట్టు, లేదా ఆయన చెప్తుంటారు, మనం చేసేది మనం చేస్తుంటాం అనుకున్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టేస్తారు. ఆ పరిస్థితి మనం తెచ్చుకునేకూడదు సాయభక్తులం. రెండవది, మనం ఆయన స్పర్శకి దూరం కావటం, అంటే ఆయన స్మరణకి మనం దూరం కావటం. ఆయన ఎందుకు దూరం అవుతాం? మనం ఆయన స్మరణకి పోని ప్రతిరోజు ఎన్ని గంటల సేపు ఆయన స్మరణలో ఉంటున్నాం? ఇది ప్రధానం. మనం పారాయణ చేస్తున్నప్పుడు, హారతులు చేస్తున్నప్పుడు, ఇతర సేవలు చేస్తున్నప్పుడు, సత్సంగంలో కూర్చున్నప్పుడు మాత్రమే కాకుండా తక్కిన సమయం అంతా ప్రాపంచికత వైపు కనుక ఉంటే, ప్రాపంచికత ఎలా ఉంటుందంటే, బాబా గారేమో ఆయన నా వాళ్ళకి పిచ్చుక పిల్లకి కాలికి దారం కట్టి లాగినట్టు లాగుతాను అంటారు. ఆయన దారం కట్టారు మనకు ఆయన వైపు లాగేందుకు. కానీ మాయ ఏం చేస్తుంది తెలుసా? ఇనప చైన్ కడుతుంది. దేని బలం ఉంటుంది? చైన్ బలం ఉంటుంది. కాబట్టి సాధారణంగా మనం ప్రపంచం వైపు ఆకర్షింపబడుతూ ఉంటాం. కాబట్టి మనమే ఆయన స్మరణకి మనం దూరం అవుతూ ఉంటాం. బాబా గారు చెప్తారు ఒక 19వ అధ్యాయంలో, నా గురువు నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాడిని చేశారు. ఒక్కొక్కప్పుడు ఆయన పాదాల వద్ద నన్ను కూర్చోబెట్టుకునేవారు, మరొకప్పుడు సప్త సముద్రాలకి అవతల కూర్చొని పెట్టేవాళ్ళు అంటారు. సప్త సముద్రాలు ఎక్కడ ఉన్నాయి? మనసులోనే ఉన్నాయి. అరిషడ్ వర్గాలు 6, అహంకారం 1. ఎక్కడో లేవు ఇవన్నీ, అన్నీ మనలోనే ఉన్నాయి. కాబట్టి మనమే ఆయన స్మరణకి కొన్నిసార్లు చాలా భక్తిగా ఆయన దగ్గరలో ఉంటాం, ఆయన స్మరణలో ఉంటాం. ఇంకొన్ని పర్యాయాలు ఈ 6 దుర్గుణాలు ప్లస్ అహంకారం వీటి కారణంగా మనమే దూరం అవుతూ ఉంటాం. ఇలా ఆయన స్పర్శకు దూరం అయితే నష్టం ఏంటి? మళ్ళీ ఆ పచ్చికొండకి తన సహజ గుణం వచ్చినట్టుగా మనలో కూడా మన సహజత్వం పైకి వస్తుంది. మళ్ళీ మనం నైతికంగా దెబ్బతింటాం అనేది ఆ పచ్చికొండల విషయం తెలుస్తుంది. కాబట్టి మనం పచ్చికొండలు అయినా పర్వాలేదు, చీర కొట్టాలంటే మట్టి గోడలో చీర దిగుతుంది చక్కగా, రాతి గోడలో కొట్టండి దిగదు. కాబట్టి పచ్చికొండ అయితే పర్వాలేదు, ఆయన మళ్ళీ దాన్ని మలుచుకుంటాడు మంచి కొండగా. అంతేగాని అసలు రాతి గుండెలోకి రాతి గుండెగానైతే, రాతి గుండె అంటే ఆయన చెప్పినాను మనం గ్రహించలేకపోతే ఎవరేం చేయాలా? కాబట్టి బాబా గారి స్పర్శని, ఆయన స్మరణని మనం కోల్పోకూడదు అని ఆ పచ్చికొండల సంగతి చెప్తుంది. బాబా గారు ఆ కుమ్మరివాడికి శ్రమ లేకుండా, కాల్చే పని కూడా లేకుండా ఆయన రోజు పచ్చికొండలే తీసుకునేవాళ్ళు, దాని వేల కూడా ముందుగానే చెల్లించేవాళ్ళు. కుమ్మరివాడు ఎవరు? భగవంతుడు, జీవులన్నిటికీ సృష్టికర్త భగవంతుడు. ఆ భగవంతుడికి జీవులు ఉద్ధరించే శ్రమ లేకుండా బాబా గారే ముందుగా వెల చెల్లించి, రుణానుబంధం అనే వెల చెల్లించి మన దాంట్లో వాళ్ళందరినీ ఆయన పచ్చికొండలన్నింటినీ ఆయన సేకరించుకుంటారు. పచ్చికొండలే కావాలి ఆయనకి, పరిపక్వత లేని మనసు కల వాళ్ళు మనలాంటి వాళ్ళే కావాలి ఆయనకి. ఆయన పండితులు అక్కర్లా, విద్వాంసులు అక్కర్లా, ఏమి తెలియని వాళ్ళు మనలాంటి గృహస్థులు కావాలి ఆయన. ముందుగానే వెల చెల్లిస్తాడు. కారణం రుణానుబంధం. రుణానుబంధం లేనిదే ఎవరు ఇద్దరం కలుసుకోలేం. బాబా చెప్తారు, రుణానుబంధాన్ని బట్టే మనం పరస్పరం కలుసుకుందాం అంటారు బాబా. సుఖాలను సంతృష్టిని ఆనందంగా అనుభవిద్దాం అంటారు బాబా. కాబట్టి భగవంతుడికి బాబా చెప్తారు, నేను భగవంతుడికి ప్రతి జీవి గురించి అకౌంట్ నేను ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది, ప్రతి ఒక్కరి లెక్కలు నేను సరిచేయాల్సి వస్తుంది అంటారు. ఏ లెక్కలు ఉన్నాయి? మన కర్మ సిద్ధాంతం అనే కర్మ లెక్కలు ఉన్నాయి. వీటిని సరిచేసేందుకు ఆయన మనల్ని ఎన్నుకుంటారు. కారణం రుణానుబంధం. మనగా మనం ఆయన వద్దకు రాలా. ప్రతి ఒక్కరు గుర్తు తెచ్చుకోండి, ఆయన లాక్కుంటూనే మనం ఆయన వద్దకు వచ్చాం. దాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. కాబట్టి ఆ కుమ్మరివాడు శ్రమ లేకుండా బాబా గారు అలా చేస్తారు. ఇప్పుడు ఆయన 3 సంవత్సరాలు కష్టపడితే ఈ బంజరు భూమిలో నందనవనం తయారైంది. దేనికి కొరగాని ఒక బంజరు భూమి ఒక అందమైనటువంటి నందనవనం అయింది. ఇదిగో ముందు అనుకున్నాం బంజరు భూమి అంటే మన మనసే అనుకున్నాం.
ఈ మనసుని ఆయన అక్కడ 3 సంవత్సరాలు కష్టపడ్డారు బాబా గారు. బహుశా ఇక్కడ 3 జన్మలు పట్టచ్చు. ఆయన పని ఆయన చేస్తూనే ఉంటారు. మన వైపు నుంచి మనం ఏం చేయాలా? దీన్ని కూడా ఇంకో కోణంలో మనం చూస్తే, మన మనసు అనే బంజరు భూమిలో బాబా గారే భక్తి అనే మొక్కలు నాటుతున్నారు. మనం ముందే అనుకున్నాం బాబా గారు రప్పించుకుంటే మనం ఆయన దగ్గరికి వచ్చామని. బట్ ఆయన పట్ల భక్తి మనం తెచ్చుకోవాలా. ఆయనే భక్తి అనే మొక్కను నాటారు. ఈ మొక్క ఎదగాలంటే నీరు కావాలి కదా. బాబా గారు అనుభవాలు అనే రూపంలో నీళ్లు పోస్తున్నారు. అనుభవం లేకపోతే, బాబా గారు అనుభవం లేకపోతే ఇంత కోట్లాది మంది ఆయన ఆశ్రయించి ఉంటారా? ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చిన ఎన్నెన్నో అనుభవాలు కదిలిస్తే ప్రతి ఒక్కరి దగ్గర సచ్చరితలో ఉన్న లీలలు ఉంటాయి. కాబట్టి అనుభవాలనే నీరు పోస్తున్నారు. ఈ భక్తి అనే మొక్క మన మనసులో ఎదుగుతూ ఉంది. ఇప్పుడు రోడ్ సైడ్ మనం మొక్కలు నాటుంటాం. వాటి పాటికాడు వదిలేస్తే దారిలో పోయి గేదెలో ఏదో ఒకటి వచ్చి దాన్ని పిక్కొని తినేస్తాయి. కాబట్టి ఏం చేస్తాం? చుట్టూ కూడా చిన్నపాటి ఫెన్సింగ్ పెట్టుకుంటాం. ఆ ఫెన్సింగ్ శ్రద్ధ. అంటే బాబా గారు మన మనసులో భక్తి అనే మొక్క నాటి నియమంగా అనుభవాలు ఇస్తూ ఉంటే ఈ మొక్క ఎదుగుతూ ఉంటుంది. ఈ మొక్క చుట్టూ మనం శ్రద్ధ అనే కంచె వేసుకోవాలి. శ్రద్ధ కంచె వేసుకొని దీన్ని ప్రతినిత్యం గమనించుకుంటూనే ఉండాలి. ఈ భక్తి అనే ఎదుగుదలని. భక్తి ఎలా ఎదుగుతుంది? భక్తి ఎలా ప్రాప్తిస్తుంది అంటే, భక్తి సలిపితేనే వస్తుంది, ఊరిక రాదు. అది కూడా అభ్యాసమే కూసు విద్య. భక్తి కూడా ప్రాక్టీస్ రెగ్యులర్గా చేస్తేనే భక్తి. ఏ రూపంలో భక్తి చేయాలా? బాబా గారు చెప్పారు 2వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. నా చరిత్రని, నా మహిమల్ని శ్రవణం చేసిన, గానం చేసిన, మననం చేసిన నా యందు భక్తి జనిస్తుంది. కాబట్టి భక్తిని నాటారు, అనుభవాలు ఇస్తున్నారు. భక్తిని ఎలా మనం పెంపొందింపు చేసుకోవాలో కూడా బాబా గారే చెప్తున్నారు. సచ్చరిత్రలో ఆయన స్పృశించిన అంశమే లేదండి. అందుకనే బాబా గారు చాలా తక్కువ సమయంలోనే ఆయన విశ్వవ్యాప్తమయ్యారు. సరే, మళ్ళీ ఇక్కడ మనం శ్రద్ధ అనే కంచె నాటుకోవాలా. శ్రద్ధ అంటే ఏంటి? బాబా గారి సచ్చరిత్రలు ఏం చెప్పారో దాన్ని మనం ఆచరించడమే శ్రద్ధ. ఈ కంచెని మళ్ళీ కంచె పడిపోకుండా ప్రతిరోజు దాన్ని గమనించుకుంటూనే ఉండాలా. అంటే ప్రతిరోజు నియమంగా మనం భక్తిని సలుపుకునే ఆ అభ్యాసం రోజు నియమంగా చేస్తూనే ఉండాలా. 4 రోజులు చేసి మళ్ళీ 2 రోజులు దూరంగా ఉన్నాం అనుకోండి, అది కాదు శ్రద్ధ అంటే. సో ప్రతిరోజు దాన్ని కనిపెట్టుకుని ఉండడమే నిష్ఠ. ఇలా శ్రద్ధ నిష్ఠలతో ఈ భక్తి అనే మొక్క మన మనసు ఎదుగుతూ ఉంటుంది. చివరికి ఒక రోజుకి ఇది కైవల్య ఫలం ఇస్తుంది, జ్ఞానప్రాప్తి కలుగుతుంది. ఎప్పుడు ఎదుగుతుంది? ఎప్పుడు పుష్పిస్తుంది? అంటే మనమే గులాబీ పువ్వు వేయాలా ఇంట్లో పెరట్లో అనుకున్నాం, లేదా మన అపార్ట్మెంట్లో ఆ కారిడార్లో పెడదాం అనుకున్నాం. తొట్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు తొట్టు పెట్టుకొని దాంట్లో వచ్చి గులాబీ మొక్క నాటాము. చాలా ఇష్టం మనకు గులాబీ మొక్క అంటే. ఈరోజు తీసుకొచ్చి ఆ మొక్క నాటాము. పక్క రోజు పూస్తుందా? లేకపోతే 2వ రోజా, 3వ రోజా? అది ఎప్పుడు పూస్తుంది? దాని సమయం వచ్చినప్పుడే పూస్తుంది. కాబట్టి మనం భక్తి అనే మొక్క మన మనసులో బాబా గారు ఇచ్చినప్పటికీ, ఆయన అనుభవాలు ఇస్తున్నప్పటికీ, మన శ్రద్ధానిష్టలతో బాబా గారి పట్ల ఈ భక్తిని అలాగే ఉంచుకుంటే మన భక్తి ఫలించింది అని గురువు ఎప్పుడు అనుకుంటారో అప్పుడు ఆయన అజ్ఞానాన్ని తొలగిస్తారు. అజ్ఞానం తొలగించడమే జ్ఞానం అనే పుష్పం. దాంతోనే జీవుడికి కైవల్య ఫలం ప్రాప్తిస్తుంది. అంటే ఫలితం మీద దృష్టి పెట్టకుండా నాకు రేపు కావాలా, ఎల్లుండి కావాలా, సంవత్సరం కావాలా, బాబా గారు వద్దకు సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది కాదు. ఈ సమయంతో నిమిత్తం లేకుండా, ఫలితం మీద మన దృష్టి లేకుండా బాబా గారి పట్ల శ్రద్ధానిష్టలతో భక్తితో ఉండడమే ఆయన పాదాలను ఆశ్రయించి, అది సబూరి. కాబట్టి శ్రద్ధ సబూరేటు కనుక నువ్వు నన్ను ఆశ్రయిస్తే, ఇదిగో ఈ బంజరు భూమి నుంచి ఒక నందనవనం ఎలా తయారు చేశానో నీ మనసుని నేను చక్కగా మలుచుకొని అన్ని దుర్గుణాలు తొలగించి సద్గుణాలతో నింపి చివరికి నీకు జ్ఞానప్రాప్తిని కలిగిస్తాను, అటువంటి సద్గురువుని నేను అని చెప్పారు బాబా గారు ఆ లీల ద్వారా. అది దాని వెనకాల ఉన్న అంతరార్థం. అది సచ్చరిత్ర అంటే. అందుకే సచ్చరిత్ర అంటే దాని లక్షణమే
రమణీయం. ఎప్పటికప్పటికి రమణీయంగా ఉంటుందంటే రమణీయత లక్షణం సచ్చరిత్ర అంటే. ఇన్నిసార్లు మనం ఎంత భక్తి శ్రద్ధతో మనం చేసుకుంటామో అన్ని భావాలని బాబా గారు స్ఫురింపు చేస్తూ ఉంటారు. ఒకసారికి 2 సార్లు వచ్చే భావాలు కావు. మనం రోజు ఆయన చింతల్లో ఉంటే ఆ సరైన సమయం వచ్చినప్పుడు ఆయన మంచి భావాన్ని ఆయన స్ఫురింపు చేస్తుంటారు. అలా బాబా గారు 3 సంవత్సరాలు ఆ బంజరు భూమిని నందనవనం చేశారు. తర్వాత ఆయన 1 సంవత్సరం పాటు అంతర్ధానం అయ్యారని చెప్పుకున్నాం. మళ్ళీ కనబడలేదు, షిరిడీలో 1 year లేరు ఆయన. తిరిగి 1858వ సంవత్సరంలో తిరిగి ఆయన షిరిడీకి ఎలా వచ్చారంటే అహ్మద్నగర్ జిల్లా, ఔరంగాబాద్ జిల్లా దగ్గర ధూప్ఖేడా అని చిన్న గ్రామం ఉంది. అందులో చాంద్ పాటిల్ అనేది కులానికి సంబంధించింది. మన ఎట్టయితే కులం పేర్లు చివరిలో ఉంటాయో అది పాటిల్ అంటే కులానికి సంబంధించింది. పటేల్ అంటే గ్రామాధికారి అని. ఆయన చాంద్ అని ఆయన పటేల్ గ్రామాధికారి. సరే, ఆయన మరి ఔరంగాబాద్కి వచ్చినప్పుడు ఆయన గుర్రం తప్పైంది. దానికోసం చాలా వెతికారు. ఆయన 2 నెలల పాటుగా వెతికారు, అది కనబడలేదు. ఆయన దానికోసం వెతుకుతూనే ఉన్నాడు గుర్రం జీన్ని భుజం మీద వేసుకొని. ఔరంగాబాద్ నుంచి 4.5 కోసులు ముందుకు పోయారు. ఆయన కోసు అంటే 2 మైళ్ళు, అంటే 9 మైళ్ళు ఆయన వెతుకుతూ వెళ్తూ ఉంటే ఒక మామిడి చెట్టు కింద ఒక ఫకీర్ కూర్చొని ఉన్నాడు. ఫకీర్ తల మీద టోపీ ఉంది, కఫిని ధరించున్నాడు, సంఖలో సత్కా ఉంది. ఆయన మామిడి చెట్టు కింద కూర్చొని ఉన్నారు. ఆయన పొగాకు నింపుకొని చిలువ తయారు చేసుకుంటూ ఉన్నాడు. చాంద్ పటేల్ ఆ దారిలో పోతున్నాడు. ఆయనే పిలిచాడు, అరే బాబు రా, కాసేపు చెట్టు కింద కూర్చో, చిలువ తాగి పోవు కానీ అన్నాడు. ఈయనగా ఈయన రాలా, ఆయనే పిలిచారు. సరే వెళ్ళారు, ఆయన దగ్గర కూర్చున్నారు. ఆ ఫకీర్ అడిగాడు, ఏంటి భుజం మీద జీనుంది ఏంటి అని. నా గుర్రం తప్పైంది, నేను అది వెతుక్కుంటున్నా. నీ గుర్రం అది కూడా కంచి ఉందే, ఆ కంచి పక్కన పోయి చూడు అన్నారు. ఈయన కంచి పక్కన చూశాడు, గుర్రం అక్కడ ఉంది. మరి అంతకుముందు చూసినప్పుడు లేదే, నువ్వు అట్టే వచ్చావే, ఇప్పుడు ఎలా కనబడింది? సర్వసమర్థులు, ఆయన చెప్తే చాలు పంచభూతాలన్నీ అప్పటికప్పుడు ఆయన ఏం చెప్పారో ఆయన మాటని అర్థం చేసుకుని అప్పటికప్పుడు గుర్రాన్ని సృష్టించాల్సిందే, బల్లిని సృష్టించాల్సిందే, రౌతును సృష్టించాల్సిందే, శనగల్ని సృష్టించాల్సిందే, సంచులు సృష్టించాల్సిందే. 15వ అధ్యాయాలు మనం ఒకసారి చెప్పుకున్నాం ఆయన సర్వసమర్థతకు ఉదాహరణగా. కాబట్టి గుర్రం వచ్చింది. అబ్బా బల అవులియా దొరికాడు. అవులియా అంటే మహాత్ముడు. మనం సాధువులు అంటాం, మహాత్ములు అంటాం, వాళ్ళు అవులియా అంటారు అంతే. మంచి అవులియా లభించాడు అనుకున్నాడు. వచ్చి ఆయన పక్కన కూర్చున్నారు. బాబా గారు మనం చెప్పుకున్నట్టుగా ఆయన చిలువ తయారు చేస్తున్నారు. నా చిలువు పొగాకు తిప్పారు ఆయన. దానికి నిప్పు కావాలి. బాబా గారు వద్ద చిమట ఉంది. చిమట అంటే దానికి బాణం లాగా ఉంటుంది. బాణం ఎలాగైతే చివరికి పూసిగా ఉంటుందో ఒక చిన్నపాటి బాణం లాంటిది అనమాట. దాన్ని భూమిలో గుచ్చారు ఆయన. నిప్పు కణిక వచ్చింది. ఆ మట్టి పాత్రలో చిలువలో పెట్టారు. దానికి ఇప్పుడు అది వేడెక్కుతుంది కదా, అందుకని దాంట్లో తడి బట్టని చుడతారు పట్టుకోవడానికి వీలుగా. సరే, ఆయన ఆ చిన్న వస్త్రం చుట్టాడు. దానికి నీరు కావాలి కదా, అడవిలో నీరు ఎలా వస్తుంది? సట్కాతో భూమి మీద తట్టారు. భూమిలోంచి నీరు వచ్చింది. నీటితో దీన్ని తడిపాడు. ఇవన్నీ ప్రత్యక్షంగా చాంద్ పటేల్ చూస్తున్నాడు. ఆయన ఆశ్చర్యపోతున్నాడు. కనబడిన గుర్రాన్ని చూపించాడు, నిప్పు కణికని బయట తీస్తున్నాడు, నీటిని బయటకు తీస్తున్నాడు. ఈయన మామూలు ఆయన కాదు అనుకున్నాడు. సరే, ఇద్దరు చిలువ తాగారు. మా ఇంటికి రండి అని నన్ను పిలిచారు. పిలిస్తే నేను రేపు వస్తాను అన్నారు బాబా. బాబా గారి ప్రతి చర్య ఒక విశిష్టమైనదే. ఆయన ప్రతి లీల విలక్షణమే. మా ఇంటికి రండి అన్నాడు. నేను వస్తానల్లా, వీళ్ళు ఎక్కడం లేదు, నేను రేపు వస్తాను పో అన్నాడు. మరి ఆయన ఇల్లు నీకు ఎలా తెలుసు? అడిగాడా? అడగలేదే. మరి ప్రక్కల వాళ్ళ ఇంటికి పోయినాడే అంటే ఆయన తెలియని ఏది లేదు. సర్వజ్ఞులు. ఇక్కడ పంచభూతాలని శాసించగల సర్వసమర్థత, అగ్నిని నీటిని ఆయన అదుపులో ఉంచుకున్నాడు. తప్పైన గుర్రాన్ని చూపించాడు. తప్పిపోయింది ఏదైనా సరే అది బాబా గారి సన్నిధిలో లభించి తీరుతుంది. అది గుర్రం చెప్తుంది మనకు. తప్పిపోయింది ఏదైనా సరే
అది బాబాగారి సన్నిధిలో మనం ఉంటే అది లభిస్తుంది. అందరికీ తప్పేది ఒకటి ఉంది. ఏదది? అందరికీ కామన్గా ఒక విషయాన్ని మనం తప్పేయం, అందరం తప్పేయం. దాంట్లో ఏమి తేడా, ఎక్కువ తక్కువ తేడా లేదు, సమానంగా ఉన్నాం. ఏంటది? ఏమన్నారు? నేను ఆత్మని మర్చిపోయాం. ముందు ఎవరికైనా ఉందా నేను ఆత్మ అనే భావం? ఇలా మనం నామరూపాలకే పరిగెత్తుతున్నాం అంతే. కాబట్టి మన అందరూ తప్పింది ఏంటంటే నేను ఆత్మనైన భావం తప్పాం. అది కూడా ఎక్కడ లభిస్తుంది? సద్గురు సన్నిధిలో కూర్చుంటే లభిస్తుంది. ఆయన పిలిచారు, ఖచ్చితంగా అందుకోసం పిలిచారు మన అందరినీ, రకరకాల మిషన్లతో, రకరకాల సేవలతో. ఓ రోజుకి మనం నేను శరీరం కాదు ఆత్మను గుర్తిస్తే ఆయన పడ్డ కష్టానికి అది నందనవనం చేయడం అంటే మనల్ని. సరే, పక్కరోజు బాబాగారు ఆయన వద్దకు వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు. కొన్ని రోజుల తర్వాత ఆయన మళ్ళీ వాళ్ళందరూ షిరిడీకి వస్తున్నారు. ఎందుకు వచ్చారు? షాన్ పటేల్ భార్య మేనల్లుడికి షిరిడీలో సంబంధం కుదిరింది, షిరిడీలో అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది. వాళ్ళందరూ షిరిడీకి వస్తున్నారు. బాబా గారు కూడా వాళ్ళ పట్ల ప్రేమతో తిరిగి ఆయన షిరిడీకి వచ్చారు. ఇది షిరిడి వెనక్కి రావడానికి కారణం. సరే, ఖండోబా గుడి పక్కనే మర్రి చెట్లు, అక్కడ పెద్ద స్థలం ఉంటే ఒకప్పుడు ఆ పొలం మరి మాంసాపతి గారిది. ఆయన ఖండోబా ఆలయ పూజారి, ఆయన వంశాను పరంగా వస్తున్నటువంటి సేవ అది. ఆ పక్కన విడిది ఇచ్చారు వీళ్ళకి. అమీన్బాయి అని ఆయన కొన్నారు ఆ పొలం మాంసాపతి గారి వద్ద. అమీన్బాయి పొలంలో విడిది ఇచ్చారు వీళ్ళందరికీ. అక్కడ బడులన్నీ విప్పుతున్నారు, కోలాహలంగా ఉంది. మాంసాపతి గారు లోపల ఆయన పూజలో ఉన్నారు. ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చేసరికి బాబా గారు ఉన్న గుర్రం ఆ టాంగా అది విప్పారు. ఈయన ఆ బండి నుంచి ఆయన దిగారు. ఈ దిగుతున్న ఈ కుర్రాడిని మాంసాపతి గారు చూశాడు. ఇప్పుడు గుర్తుకొచ్చింది, అరే ఆయన 3 సంవత్సరాలు మన ఊర్లో ఉన్నాడు ఈ కుర్రాడు, తర్వాత 1 సంవత్సరం అంతా లేడు, మళ్ళీ మన షిరిడీకి వచ్చారు కదా అని వెళ్ళి అప్పుడు రండి సాయి, ఆవో సాయి అని పిలిచారు ఆయన. మరి సాయి అన్నది ఆయన పేరా? సాయి అంటే ఆయన పేరా? పేరు ఎవరికి ఉంటుంది? పేరు ఎవరికి ఉంటుంది? మనందరికి పేర్లు ఉన్నాయి. ఎందుకని? తల్లి గర్భంలో జన్మించాం, తప్పనిసరిగా పేరు పెట్టేస్తారు. ఆయన తల్లి గర్భంలో జన్మించలా కాబట్టి పేరు లేదు. ఆయన గురించి తెలియకుండా ఎవరెవరో ఏదేదో మాట్లాడితే సరిపోదు. బాబా గారి గురించి తెలియకుండా మాట్లాడితే మన అజ్ఞానాన్ని బయట పెట్టుకోవడం తప్పించి అది పాండిత్యం అనిపించుకోదు. ఆయన తల్లి గర్భంలో జన్మించిన వారు కాదు. మన 4వ అధ్యాయాలు చెప్పుకున్నాం. 16 ఏళ్ల కుర్రాడుగా ఆయన ప్రకటమయ్యారు. ఆయన పేరు లేదు, కానీ ఇప్పుడైనా సాయి అని పిలిచారే. సాయి అంటే ఏంటి? సాయి అని పిలిచినట్టు ఇప్పుడు దాకా సత్సంగాలు ఉన్నారు కదా, సాయి అంటే ఏంటి అని చెప్పారు ఎవరైనా? దాని భావం ఏంటి? ఏంటి సార్ సాయి అంటే అసలు అర్థం ఏంటి? ఎందుకని సాయి అని పిలిచాడు ఆయన? దాని అర్థం ఏంటి? సాయి అంటే దీనికి రామకృష్ణ పరమహంస ఇచ్చారు లీడు. సాయి అంటే ఏంటి అని రామకృష్ణ పరమహంస గారు చెప్పింది ఏంటంటే, వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మన హిందూ మతంలోనే బావుల్ జాతి అనే సంప్రదాయం ఉందంట. బావుల్ సంప్రదాయం, బావుల్, BHAVUL, బావుల్. ఆ బావుల్ జాతి ఆ సిద్ధాంతం ప్రకారం సాయి అంటే పరమ అద్వైతి. పరమ అద్వైతం వాళ్ళు సాయి అని పిలుస్తారంట. అంటే వైరాగ్యంలో కానీ అద్వైతంలో కానీ ఇంకా ఆయన మించిన వాళ్ళు లేరు అని. పరమ అద్వైతి. ఎంతటి అద్వైతి అంటే ఆయనకి ఆవు కొమ్ము మనకి ఎంత పవిత్రమైంది. ఆవు కొమ్ము కానీ కాష్టంలో ఉంటున్న, కాష్టంలో మణుతున్న ఎముక, ఆ చిత్తులో ఉన్న ఎముక కూడా ఒకటేనంట. మనం ఆవు కొమ్ము పవిత్రంగా చూస్తాం, అదే మరి చిత్తులో ఉండే ఎముకను మనం అంత గౌరవం చూస్తామా? లేదు. కానీ ఆయన ఆవు కొమ్ముని ఆ చిత్తులో మండుతున్నటువంటి ఎముకను కూడా సమానంగా చూస్తారు, ఏం తేడా చూడరు. చెప్తా అది ఎట్టొచ్చిందో. సాయి అంటే హిందువుల నీరు, మహమ్మదీయుల పీరు. హిందువుల నీరు
గంగ మనకు ఎంత పవిత్రం, హిందువుల నీటి చాలా పవిత్రం మనకు. గంగలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని మనం గంగలో స్నానం చేస్తాం. మహమ్మదీయుల పీరు మనల్ని పీర్ల పండుగ అయింది. మనం కూడా వెళ్ళి ఆ బెల్లం చదివిస్తుంటాం మన గ్రామాల్లో. కానీ పీరు వాళ్ళకి ఎంత పవిత్రమో నీరు మనకు అంతే పవిత్రం. కాబట్టి ఆయన హిందువుల నీరంట, మహమ్మదీయుల పీరు అంట. ఇది ఆ భావజాతి సంప్రదాయం అంట. ఇది మానసబాబుకి ఎలా తెలిసింది? మీ డౌట్ ఇది. షిరిడి కోడల్లో ఉంది. షిరిడి కోడల గ్రామం. ఎక్కడెక్కడి నుంచో పండరపురం పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు, సాధువులు, బైరాగులు అందరూ అక్కడికి వచ్చి షిరిడిలో రెస్ట్ ఉండేవాళ్ళు 2-3 రోజులు. అప్పుడు ఆ చావల్లోనో ఆంజనేయ స్వామి గుడిలోనో వాడు రెస్ట్ ఉండేవాళ్ళు, ఆ తక్కియాలోనో ఎక్కడో. అప్పుడు మానసపతి గారు, ఆయన ఇంకొక కాశీరామ్ ఆయన ఒక ఆయన, షిండే ఆయన ఒక ఆయన, వీళ్ళు ముగ్గురు మంచి మిత్రులు. వీళ్ళకి భక్తి ఉండేది. వీళ్ళు వెళ్ళి వాళ్ళ వద్ద కూర్చునేవాళ్ళు. ఆ వచ్చిన సాధువు వద్ద, ఆ సన్యాసి వద్ద కూర్చొని, భైరవ వద్ద కూర్చొని అయ్యా మాకేమన్నా చెప్పండి అనేవాళ్ళు. ఆ తిరిగే వాళ్ళు తెలిసిన దైవపరమైన విషయాలు వీళ్ళకి చెప్తుండేవాళ్ళు. అలా ఎవరి దగ్గర నుంచో ఆయన గ్రహించాడు మానసపతి. ఇటువంటి అద్వైతి ఉంటారు, వాళ్ళని పలానా సంప్రదాయం ప్రకారం సాయి అంటారు. ఓహో, సాయి అంటే పూర్తి అద్వైత అన్నమాట అని ఆయన మనసులో ఉంది. ఇప్పుడు ఈ పిల్లవాడు 3 ఏళ్ళ షిరిడిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వైరాగ్యం యొక్క పరిపూర్ణ వైరాగ్యం యొక్క పూర్ణ అవతారం, మూర్తి భవించిన వైరాగ్యం యొక్క పూర్ణ అవతారం. 4వ అధ్యాయం మనం చెప్తున్నాం. ఎటువంటి భయం లేదు. శ్మశానం పక్కనే ఉన్నా, రాత్రి పగల అక్కడే ఉన్నాడు, ఎండైనా వానైనా చలైనా అక్కడే ఉన్నాడు. ఎవరితో ఆయన మాట్లాడేవారు కాదు. ఎవరిని పిలిస్తేనే, పలికితేనే, మాట్లాడిస్తేనే మాట్లాడేవారు. ఎవరింటికి వెళ్ళేవాడు కాదు. చిన్న వయసులో 16 ఏళ్ళ వయసు ఉంది అనిపిస్తున్న ఆ వయసులోనే మహాత్ముల కంటే కూడా గొప్పగా ఉంది ఆయన తాపసిక స్థితి. కాబట్టి ఈ కుర్రాళ్ళు పూర్తి అద్వైతి కనబడుతున్నాడు అని మానసపతిగా గ్రహించి అప్పుడు ఊరు రండి సాయి అని పిలవడం జరిగింది. అది సాయి అని మానసపతి గారు బాబా గారిని పిలవటానికి వెనకాల ఉన్నటువంటి నేపథ్యం. అది కూడా మానసపతి ఎలా గ్రహించారు? సాధువుల ద్వారా గ్రహించాడు. అంటే సత్సంగం ద్వారా గ్రహించాడు. సత్సంగం ద్వారా మానసపతి గారు గ్రహించారు. సత్సంగం ద్వారానే మనందరం ఈ సత్యాన్ని మనం గ్రహిస్తూ ఉంటాం. కాబట్టి సత్సంగం అన్నది తప్పనిసరి ప్రతి వారికి, ప్రత్యేకించి గృహస్థులకి. సరే, ఆయన సచరితలు మనకు రాయలేదు, కానీ బాబా గారు ఖండాబా మందిరంలోకి ఆయన పోవాలనుకున్నారు. మరింత అద్వైతి అని మానసపతి గారు అన్నారు కదా, ఆయన మందిరంలో పోబోతుంటే సాయి ఇది పవిత్రమైన హిందూ దేవాలయం, మీరు ముసల్మాన్ కదా ఆయన చెప్పారా ముసల్మాన్ అని. కానీ ఎలా ఉన్నారు? ఆయన ఆహారం అలా ఉంది. టోపీ ఉంది, కఫిని ఉంది, గడ్డ ఉంది, చంకలో జోలు ఉంది, చట్కా ఉంది. ఈ ఆహారం చూసి, వేషధారణ చూసి ఆయన ముసల్మాన్ అనుకున్నారు. ఆయన చెప్పలా. సరే, బాబా ఏమన్నారు? ఆహా, నేను ముసల్మాన్నా, ఇది పవిత్రమైన హిందూ దేవాలయమా? సరే, నువ్వు నేను లోపలికి వెళ్ళకూడదు అన్నావు కాబట్టి నేను వెళ్ళనులే అన్నారు. అందుకని ఆయనకి మసీదుని విడిదిగా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మసీదుని విడిదిగా? ఈయన ముసల్మాన్ అనే భావంతో. అది కూడా ఎట్లా ఉంది? ఆ మసీదు పూర్తిగా పాడుబడిపోయినటువంటి స్థితిలో ఉంది. నేల మీద మోకాళ్ళ గుంటలు ఉన్నాయి. ఆ కప్పు ఎప్పుడు పడిపోతుందో తెలియదు అన్నట్టుగా ఉంది. ఎప్పుడో దాన్ని అందరూ వదిలిపెట్టేసినటువంటి మసీదు, అంటే ఉపయోగించుకోవడానికి యోగ్యం కానటువంటి మసీదు. మరి ఆ షిరిడీలో మరి ఎంతమంది ముసల్మాన్లు ఉన్నారు అక్కడ? ఆ ఊళ్ళో తెలియదు. మరి అక్కడ మసీదు ఎందుకు కట్టారో తెలియదు. గొలగముడిలో కూడా వెంకటేశ్వర గారు ఆయన గొలగముడికి రాకముందు ఒక తమలపాకు వ్యాపారి, ఇప్పుడు స్వామి వదిలిపెట్టే స్థలం, ఆయన శరీరం విడిచిపెట్టే స్థలం ఉంది గుడిసెలాగా గొలగముడిలో. అది ఆ తమలపాకు అమ్మే వ్యాపారి వేసుకున్నటువంటి చిన్న గుడిసెంట. తమలపాకులు అమ్మే వ్యక్తి ఉన్నాయంట. ఆయన అమ్ముకుంటుండేవాడంట. స్వామి వచ్చి ఆ గుడిసెలో పోయి కూర్చున్నాడంట. స్వామి కూర్చోగానే ఆయన ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట ఆ తమలపాకుల వ్యాపారి. అట్లా ఉంటుంది. కాబట్టి బాబా గారు ఎవరో మసీదు ఎప్పుడు కట్టారో తెలియదు, వచ్చి బాబా గారికి ఆయన దాన్ని విడిగా ఇచ్చారు. ఇప్పుడు బాబా గారు దాన్ని ఆయన తన అంతఃపురంగా చేసుకోవడం జరిగింది. అలా బాబా గారు షిరిడీలో
1858 సంవత్సరంలో పునఃప్రకటమయ్యారు. దేవిదాస్ అనే ఒక సాధువు బాబాగారి కన్నా ముందు వచ్చి ఉన్నారు. దేవిదాస్తో బాబాగారు చాలా వరకు ఆయన కలిసి కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. తర్వాత జానకిదాస్ అని ఇంకో సాధువు వచ్చారు. బాబాగారు ఈ జానకిదాస్ ఇద్దరు ప్రతిరోజు నియమంగా కూర్చొని బాబాగారు ఉన్న చోటుకైనా జానకిదాస్ వచ్చేవారు, లేదా జానకిదాస్ ఉన్న స్థలానికి బాబాగారు వెళ్ళేవాళ్ళు. ఇద్దరు నియమంగా ప్రతిరోజు కలిసేవాళ్ళు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే మాల్సాపతి లాంటి వాళ్ళకి చాలా ఆనందంగా ఉండేది. ఇద్దరు సాధువులు కూర్చొని దేని గురించి మాట్లాడతారు? భగవంతుడి గురించే మాట్లాడతారు. దాన్ని వినడం ఎంతో భాగ్యం. అలా సాధువులతో బాబాగారికి పరిచయం అయింది. తర్వాత ఆయన పుడపాంబే నుంచి గంగగిర్ అనే సాధువు ఆయన వచ్చి సత్సంగాలు చేస్తుండేవాడంట షిరిడిలో. ఆయన గృహస్థు, ఆయన తరచూ వచ్చేవాళ్ళు, సత్సంగం చేస్తుండేవాళ్ళు. ఆయన రోజు సత్సంగం చేస్తున్నారు, బాబాగారు నీరు మోసుకుంటున్నారు. ఆయన ఒకసారి చూశాడు, ఆయన ఆశ్చర్యపోయాడు. అయ్యా, ఈ వజ్రం ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు? షిరిడి గడ్డకి ఎంతో పుణ్యం ఉంది కాబట్టి ఈయన షిరిడికి వచ్చారు. ఈ రత్నాన్ని పొందిన షిరిడి ప్రజలు ధన్యులు, భాగ్యవంతులు. ఎంత భాగ్యవంతులు! ఈరోజు షిరిడి చెప్తా ఉంది మనకు. ఆ షిరిడి గ్రామ ప్రజలు, వాళ్ళ వారసులు ఈరోజు ఎంత ఘనంగా ఉన్నారో ఈరోజు మనకు తెలుస్తుంది. ఈ మాట ఆయన అప్పుడే చెప్పారు బాబాగారిని తొలిసారి చూసినప్పుడు. అందుకే సాధువు నోటికొండ ఎప్పుడు ఏ మాట కూడా అబద్ధం రాదు. వాళ్ళ నోటికొండ వచ్చిందా అది నిజమై తీరాల్సిందే. ఈ తర్వాత ఆనందనాథుడు అనే ఈయన యవలాల్లో ఉండేవారు. ఆయన కూడా పర్యాయం షిరిడికి వచ్చారు. బాబాగారిని చూడంగానే ఆయన కూడా చెప్పారు, ఈయన ప్రత్యక్షమైనటువంటి రత్నం లాంటి వారండి. ఇప్పుడేమో పెంటకుప్ప ప్రక్కన పడుకున్నట్టు కనపడుతున్నాడు కానీ, బిందులతో పచ్చికొండతో నీరు మోస్తున్నట్టు కనబడుతున్నాడు కానీ, ఈయన రాయి కాదు, రత్నం. ముందు ముందు ఈయన చాలా అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నా ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి, మీకు అన్ని అనుభవానికి వస్తాయి అని సాధువుని ఎంతగా గుర్తించారో చూడండి. ఆ విధంగా బాబాగారి రాక ఆ సాధువులు ఆయన గుర్తించడం జరిగింది. తర్వాత బాయి అని ఒక భక్తుడు, ఆయన ముంబైలో ఉండే ఆయన అక్కలకోట మహారాజు గారి భక్తుడు. అక్కలకోటకి వెళ్ళేవారు ఆయన ప్రతి ఏడు. చాలాసార్లు వెళ్ళి మన షిరిడి పోయినట్టుగా ఆయన అక్కలకోటకి వెళ్ళేవారు, స్వామిని దర్శించుకునేవాళ్ళు. స్వామి గారి పాదుకలకు ఆయన అర్చన చేసుకుని వస్తుండేవారు. ఓ పర్యాయం ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అక్కలకోటకి వెళ్ళి స్వామి గారిని దర్శించుకుని ఆ పాదుకల్ని పూజించుకొని రావాలా అని. కానీ రేపు ప్రయాణం అనగా ఈరోజు ఆయన ప్రయాణం ఆగిపోయింది. ఎందుకంటే అక్కలకోట మహారాజు గారు బాయి స్వప్నంలో కనబడి, ఇప్పుడు నువ్వు అక్కలకోటకి రావద్దు, ప్రస్తుతం నా నివాసం షిరిడిలో, నువ్వు అక్కడికి వెళ్ళు. నువ్వు అక్కలకోట వస్తున్నావు కదా, ప్రస్తుతం నా నివాసం షిరిడిలో, నువ్వు అక్కడికి వెళ్ళు అన్నారు ఆయన. సరే, ఆయన షిరిడికి వచ్చారు. ఆయన షిరిడికి రాగానే బాబా ఏమన్నారు ఆయనతో, ఇప్పుడు అక్కలకోటకి ఎందుకు వెళ్ళాలి? అక్కలకోటలో ఎవరున్నారో వారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, అది నేనే. మనం చెప్పుకున్న పరాపశ్యంతి మధ్యమ వైఖరని. అంటే ఈ బాయిజీ అనే భక్తుడికి స్వప్నంలో అక్కలకోట మహారాజు ఇచ్చిన స్వప్న వృత్తాంతాన్ని కూడా బాబా గారు తెలియజేస్తున్నారు. అంటే ఆయన అంతర్యామి. అలాగే బాబా గారిని సకల సాధు స్వరూపుడు అంటాం. అక్కలకోట మహారాజు గారు వేరు కాదు, బాబా గారు వేరు కాదు. సరే, ఆయన షిరిడికి వచ్చి దాదాపు ఆయన 2 నెలలు ఉన్నట్టున్నారు. ఉండి తనకు వచ్చిన అనుభవాన్ని ఎల్లకాలం గుర్తుంచుకునేలా బాబా గారి పాదుకులు, స్వామి గారి పాదుకులు, అక్కలకోట మహారాజు గారి పాదుకులు ఆయన ప్రతిష్ఠించాలా అనుకున్నారు. ఇప్పుడు మన గురుస్థాన్ దగ్గర పాదుకులు ఉన్నాయి కదా, అవి. సరే, ఆ పాదుకులు తెప్పించి బాబా గారి వద్దకు తీసుకెళ్లారు. ఉపాసని మహారాజు వీళ్ళందరూ ఊరేగింపుగా మసీదులో తీసుకెళ్తే బాబా గారు ఆ 2 పాదుకలు చేతితో తాకి, ఇవి భగవంతుని పాదుకలు అన్నారు. అదే ఆయన పంపించింది, రామారావు కోట ఆయన పంపించింది. అంటే బాయిజీ సంకల్పం అట్లా వచ్చింది. సో ఈ పాదుకలు వెళ్ళి బాబా గారు తాకి, ఇవి భగవంతుని పాదుకలు అన్నారు. సో అక్కడి నుంచి దాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ
1912 సంవత్సరంలో శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో శాస్త్రయుక్తంగా ఉపాశ్రీ మహారాజు గారి ఆధ్వర్యంలో దాదా కేల్కర్ వీరందరి ద్వారా అది ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ బాబా గారు చెప్పింది ఏంటి? ఇవి భగవంతుడి పాదుకలు అన్నారు. అవేమో అక్కలకోట మహారాజు గారి పాదుకలు ప్రతిష్ఠించాలని ఆయన బాయిజీ సంకల్పం. అంటే అక్కలకోట మహారాజ్ భగవంతుడు అని బాబా చెప్తున్నారు. అక్కలకోట మహారాజు ఏమంటున్నాడు? నా నివాసం షిరిడిలో అన్నారు. బాబా ఏమన్నారు? అక్కలకోట ఎవరున్నారు? వాళ్ళు ఇక్కడే ఉన్నారు, అది నేనే అన్నాడు. అంటే అక్కలకోట మహారాజు భగవంతుడైతే అక్కలకోట మహారాజుకి బాబా గారికి ఏమి తేడా లేదనుకున్నప్పుడు అక్కలకోట మహారాజు భగవంతుడే, బాబా గారు కూడా భగవంతుడే. అంటే బాబా గారు భగవంతుడని చెప్పలేదని చాలా మంది అంటుంటారు. కాదు, సచ్చరిత్రని కాస్త మనం మనసు పెట్టి మనం నిదానంగా ఆలోచన చేస్తే అనేక పర్యాయాలు చెప్పారు బాబా గారు తాము భగవంతుడని. చాలా మంది చెప్తారు, చాలా మంది బాబా గారు ఎక్కడ చెప్పలేదు సచ్చరిత్ర భగవంతుడు అంటారు. మరి దీని అర్థం ఏంటి? అందుకు సచ్చరిత్ర అనే గ్రంథాన్ని త్వరపడి చదవకూడదు. అది కూడా ఏ అధ్యాయం అధ్యాయం అనుకోవడానికి అది కూడా కరెక్ట్ కాదు. సచ్చరిత్ర మొత్తాన్ని మనం అధ్యయనం చేస్తుంటేనే ఒక విషయాన్ని కూలంకషంగా మన మనసులో ఆయన ఇచ్చిన స్ఫురణ మీద కాస్త గ్రహిస్తుంది. దాన్ని మనం 10 మందితో పంచుకునే అవకాశం ఉంటుంది. సచ్చరిత్రలోని 53 అధ్యాయాలు కూడా మనం అధ్యయనం చేస్తుంటేనే ఏ అధ్యాయం నుంచోనైనా సరే ఒక విషయం చెప్పేటప్పుడు ఇది ఎక్కడెక్కడ ఉందో అవన్నీ కూడా మనం చర్చించుకుంటే అది నిజమైనటువంటి స్మరణ. 10వ అధ్యాయం చెప్తుంది, ఇంద్రియాలన్నింటినీ చెవుల్లో నిలుపుకుని బాబా గారి గురువు యొక్క మహిమను వినడమే గురువు యొక్క నిజమైన స్మరణ, భజన, కీర్తన. వినడానికి అంతటి పవిత్రతని శక్తిని ఇచ్చారు శ్రవణం. అందుకే ప్రధానమైనటువంటి. కాబట్టి సచ్చరిత్ర అంటే అన్ని అధ్యాయాలు మన మనసులో ఉండేంతగా నిదానంగా అధ్యయనం చేయాల్సినటువంటి గ్రంథం. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే బాబా గారు మొట్టమొదట ఆయన ఎక్కడ ప్రకటమయ్యారు? ఏ చెట్టు క్రింద? మొట్టమొదట వేప చెట్టు క్రింద, గురుస్థానం దగ్గర వేప చెట్టు క్రింద. రెండోసారి చాందపడ్డలు కనపడ్డాడు మామిడి చెట్టు కింద. మళ్ళీ మూడోసారి మర్రి చెట్టు కింద. ఇట్లా 3 సార్లు ఆయన ఆయా చెట్టు కింద ప్రకటమయ్యారు. దీని వెనకాల ఉన్న అంతరార్థం ఏంటి? వేప చెట్టు మొదట్లో కూర్చున్నారు ఆయన. వేప ఎలాంటిది? ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి, కానీ చేదుగా ఉంటుంది. మనం వేపకాయ తినలేం కదా, కానీ వేపాకు తినగలమా? తినగలం. తినగా అవేమో తీయగా నుండు. రోజు తినాల, ఆరోగ్యానికి చాలా మంచిది తింటే మాత్రం. కానీ చేదు కాబట్టి మనం తినం. మరి ఉగాది రోజు వేపాకు వేసుకొని మనం ఉగాది పచ్చళ్ళు తింటున్నాం కదా, తీయగా ఉంటుంది. కానీ తీదనం ఆ చెట్టుకు వచ్చేసిన కారణం ఏంటి? బాబా గారు మొదట కూర్చున్నారు. బాబా గారు మొదట కూర్చోబెట్టి బాబా గారి స్పర్శతో ఎలాగైతే పచ్చికొండకి పక్కతో వచ్చిందో వేప చెట్టు మొదట కూర్చున్నారు కాబట్టి వేప చెట్టు కూడా చేద్దనం కాదు, దానికి తీయదనం వచ్చింది. ఆకు పడితే కింద పన్నీరు జనం నెట్టుకుంటారు, నాకు కావాలని. అంటే బాబా ఏం చెప్తున్నారు? ఇదిగో నేను వేప చెట్టు లాంటి వాడిని. ఇది కాస్త మీకు చేదు, నేను చెప్పే తత్వం మీకు కాస్త చేదుగా అనిపించవచ్చు, కానీ మీరు నన్ను మీరు ఆచరించాలి, నన్ను కానీ మీరు అర్థం చేసుకునే కొద్దీ నేను చెప్పిన బోధలు కనుక మీరు పాటించి ఆచరిస్తే క్రమక్రమంగా మీకు ఈ తోట చేరుకోవడం తొలగిపోతుంది, భ్రమలు తొలగిపోతాయి, మీరు సత్యాన్ని గ్రహించగలరు అని చెప్పేందుకు ఆయన వేప చెట్టు కింద తొలిసారి కూర్చున్నారు. ఇప్పుడు రెండవసారి మామిడి చెట్టు. నన్ను కనుక ఆశ్రయిస్తే మీ ఆధ్యాత్మిక జీవితం మామిడి పండులాగా తీయగా ఉంటుంది. ఇది రెండోది. మూడోది మర్రి చెట్టు. మర్రి చెట్టు ఎప్పటికప్పుడు విస్తరిస్తూనే ఉంటుంది. కొన్ని లక్షలు మర్రి కాయలు కాస్తే వాటిలో విత్తనాలు, ప్రతి విత్తనం నుంచి మళ్ళీ ఒక మర్రి చెట్టు, ఇది వ్యాపిస్తూనే ఉంటుంది. అలా నా ప్రేమ సామ్రాజ్యం ముందు దీనికి అంతం లేదు, ఎప్పటికప్పుడు ఇది విస్తరిస్తూనే ఉంటుంది సృష్టి ఉన్నంత కాలం అని తెలియజేశారు ఆ 3 చెట్ల ద్వారా. ఇది 5వ అధ్యాయంలో మనం ఈరోజు దర్శిస్తున్న విషయాలు. తక్కినవి మనం వచ్చే వారం దర్శించుకుందాం.
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की जय। శ్రీ సాయి ధర్మక్షేత్రం మహారాజు की जय। సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు। ఓం శాంతి శాంతి శాంతి। సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు। శుభం భవతు। ఓం తత్సత్।